రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అన్ని ఆఫీసుల్లో జనరల్ డైరీ మెయింటైన్ చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి వివరాలు డైరీలో ఎంటర్ చేయాలని సూచించింది. కోర్టు వివాదం పరిష్కారం అయినా కూడా భూముల రిజిస్ట్రేషన్ తిరస్కరించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిషేధ ఉత్తర్వులు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి ఫైల్ కి కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని, వివరాలు చట్ట ప్రకారం ఉంటే వారంలోగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే రాతపూర్వకంగా పత్రం ఇవ్వాలని సూచించింది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాలు ఏంటి? ఎస్ మౌనిత, రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తారో అప్లికెంట్స్, సో వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు చేసింది హైకోర్టు. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఎస్ఆర్ఓ ఆఫీస్లో, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎవరైతే అప్లికెంట్ అక్కడికి వస్తారో అతడు వచ్చిన టైము, డేటు, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాడు, సో అతని రిజల్ట్ ఏంది, అతని రిజిస్ట్రేషన్ అయిపోయిందా అయిపోలేదా, ఒకవేళ అయిపోతే ఎప్పుడు అయిపోయింది, అలాగే అయిపోకపోతే ఎందుకు అయిపోలేదు అనే అన్ని అంశాలపైన ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక డైరీ మెయింటైన్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే చాలా వరకు రిజిస్ట్రేషన్ శాఖలో కొంతమంది ఎస్ఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లు, కొంతమంది అప్లికెంట్స్ రిజిస్టర్ పెట్టుకుంటే కోర్టు కేసులో పెండింగ్లు ఉన్నాయి, మీది నిషేధిత జాబితాలో ఉందంటూ చాలా వరకు పెండింగ్లో వస్తున్నారు. వాటిని రిజిస్ట్రేషన్ చేయట్లేదు. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇలా చెప్తున్నారని హైకోర్టులో వెళ్ళి పిటిషన్లు వేస్తున్నారు. సో ఇదే అంశాలపైన విచారణ చేసిన హైకోర్టు ఇట్లాంటివి ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. కోర్టు అంశాలు ఏదైనా ఒకటి వివాదాస్పద ల్యాండ్ ఉందనుకో, దానిపైన కోర్టు ఆ వివాదాస్పదం అయిపోయిందని చెప్పినా కూడా కోర్టు ఆర్డర్స్ మాకు రావాలంటూ చాలా వరకు లేట్ చేస్తున్నారు. సో దీనిపైన రిజిస్ట్రేషన్ చేయట్లేదంటూ చాలా పిటిషన్లు ఈ మధ్య వస్తున్నాయి. సో ఇట్లా చేయకూడదు, ఎందుకంటే వన్స్ కోర్టులో ఆ వివాదాస్పదమైన ల్యాండ్ పైన పూర్తి విచారణ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ మీరు చేయాలి. కానీ దానిపైన కోర్టు ఆర్డర్ రావాలంటూ చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా అప్లికెంట్స్ యొక్క హక్కులను మీరు కాలరాస్తున్నట్టే అంటూ కూడా ఇటు హైకోర్టు సూచించింది. ఇక ఇదే కాకుండా చాలా వరకు ల్యాండ్స్ని ఎక్కువగా నిషేధిత జాబితాలో వేస్తున్నారు. సపోజ్ ఒక సర్వే నంబర్లో ఉన్నప్పుడు, ఆ సర్వే నంబర్ నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు అందులో ఉన్న సబ్ డివిజన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ కాకుండా సర్వే నంబర్ మొత్తం నిషేధిత జాబితాలో వేయడంతో వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. సో వాళ్ళంతా కూడా చట్టబద్ధంగా వెళ్ళినప్పుడు దానిపైన కూడా ఒక క్లియర్ కట్గా ఎవరెవరి ఏ ల్యాండ్స్ నిషేధిత జాబితాలో ఉన్నాయో ఆ ల్యాండ్స్ వరకే. ఇప్పుడు సపోజ్ ఒక 288 సర్వే నంబర్లో కొంతవరకు ల్యాండ్ నిషేధిత జాబితాలో వేయాలనుకుంటే అందులో సబ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేయాలి. అంతేకాని మొత్తం 288 సర్వే నంబర్ అంతా కూడా నిషేధిత జాబితాలో ఉందని చెప్పడంతో అందులో ఉన్న మిగతా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు కూడా ఇటు ల్యాండ్స్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అదంతా కూడా నిషేధిత జాబితాలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఇటు చట్టప్రబద్ధంగా ఉన్న ఏ రిజిస్ట్రేషన్, ఏ ఆస్తినైనా కూడా, ఇటు అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కావచ్చు, ఫ్లాట్ అయినా, ప్లాట్స్ అయినా, ఓపెన్ ప్లాట్స్ అయినా, ఏవైనా రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగా ఉంటే విత్ ఇన్ ఏ వీక్ టైంలో రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలి. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి విత్ ఇన్ ఏ వీక్లో అప్పచెప్పాలి. లేకపోతే ఎందుకు తిరస్కరిస్తున్నామనే అంశాలను కూడా వాళ్ళకు ఓవరాల్గా మాటల రూపంలో చెప్పకుండా దానికి పూర్తిగా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అని పూర్తిగా అదంతా కూడా రిటర్న్ రూపంలో రాతపూర్వకంగా వాళ్ళకు రాసి ఒక పత్రం ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే దీనివల్ల ఇట్లా మౌఖికంగా కాకుండా ఇలా లిఖితపూర్వకంగా ఇస్తే వాళ్ళకు కొంత ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఎందుకు అయింది, ఏ విషయంలో అయిందనే అంశాలపైన పూర్తిగా క్లారిటీ వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్లో ప్రాసెస్ అనేది చాలా లేట్గా అవుతుంది. కాబట్టి ఎవరైనా చట్టబద్ధంగా వస్తే అది పూర్తిగా విత్ ఇన్ ఏ వీక్లో కూడా కంప్లీట్ చేయాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా ఎవరైతే అప్లికెంట్స్ వస్తారో, ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చే ముందే మీ ఆస్తులు ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో
అవన్నీ కూడా చట్టబద్ధంగా ఉన్నాయా లేవా, లేకపోతే నిషేధించే జాబితాలా ఉన్నాయా అనే అంశాలను ముందుగానే తెలుసుకొని ఇటు రిజిస్ట్రేషన్ శాఖకి రావాలంటూ కూడా ఇటు ఎవరైతే అప్లికెంట్స్ వస్తారో వాళ్ళకు కూడా సూచించింది. ఇదే కాకుండా అప్లికెంట్స్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే జనరల్ డైరీలో మీ ఆ వివరాలన్నిటి కూడా మెన్షన్ చేయాలి. మీరు ఏ టైంకి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీరు ఏ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సిబ్బంది నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనే అంశాలపైన మీరు తప్పకుండా ఆ డైరీలో ఎంటర్ చేసి రావాలంటూ కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఇక ఇదే కాకుండా కొంతమంది అప్లికేషన్స్ ఇటు రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కాకుండా రిజెక్ట్ అయినప్పుడు వాటికి వచ్చే ఆ మనీ కూడా తొందరగా విత్ ఇన్ ఏ వీక్ టైంలో వచ్చే విధంగా చూడాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మౌనిక.